ఆక్వా రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కలిదిండిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రైతాంగ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెరిగి దిగుబడులు రాక ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి తీవ్ర సంక్షోభంలో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. విద్యుత్ సబ్సిడీ పథకాన్ని ఆక్వా రైతులందరికీ వర్తింపజేయాలని కోరారు. చేపలు రొయ్యలకు కనీస ధరలు ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీడ్ సీడ్ ధరలు మరింత తగ్గించి పెట్టుబడి ఖర్చులు తగ్గేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. రెండో పంటకు సాగునీరు అందకపోవడం వల్ల రైతులు అపరాల పంటలు సాగు చేస్తున్నారని, అయితే తెగుళ్ల వలన నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నష్టపోతున్న అపరాల రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు మహంకాళీరావు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఈరోజు రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేయడంలో కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. ప్రధానంగా ఇటు కైకిలు నియోజకవర్గ ప్రాంతంలో ఆక్వా విస్తీర్ణం చాలా ఎక్కువ ఉన్నది. అయితే ఆక్వా ఈరోజు సంక్షోభంలో ఉన్నది. ఆక్వా రైతులు మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఉందో యూనిట్ రూపాయన్నరకు ఇవ్వాలని చెప్పి సబ్సిడీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో రైతులకు అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రెండోది, ఈరోజు ఆక్వాకి ప్రధానంగా రొయ్యలు చేపలకి ధరలు పడిపోతూ ఉన్నాయి. ఈ ధరలు పడిపోయినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కాస్త ఇవాళ రొయ్యలకి కాస్త ధర ఉన్నా సరే ఇవాళ ఎక్కడ కూడా దిగుబడి ఉన్న పరిస్థితి లేదు. పెట్టుబడులు చూస్తే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. చేప ధర కూడా విపరీతంగా ధర కూడా పడిపోతూ ఉన్నది. ఖర్చులు చూస్తే పెరుగుతూ ఉన్నాయి. అయితే ఫీడ్ ధరలు కొద్దిగా తగ్గిన మాట వాస్తవం. అయితే ఆ కాస్ట్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. సరైన దిగుబడి లేక ఆక్వా రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆక్వా రైతుల్ని అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా సంక్షోభం ఉండడం వల్ల ఆక్వా రైతులు ఇవాళ తీవ్ర నష్టాల్లో ఇబ్బందుల్లో కూడా ఉన్నారు. అనేక మంది ఆక్వా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. కృష్ణా డెల్టా పరిధిలో ఉన్న పంట కాలువల ఆధునీకరణకి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి, నిధులు కేటాయించాలి. ఆ రకంగా నీటి సమస్యలు కూడా రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండోది, అపరాల పంటలు కూడా తెగుళ్ళు వచ్చి రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి నష్టపోతున్న అపరాల రైతులు కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి. ఆ తెగుళ్ళు నివారణ చర్యలే కాకుండా దిగుబడులు తగ్గిపోయి నష్టపోతున్నారు. కాబట్టి ఆ రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.